హలో ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో నేను మీకు కాయిన్ స్విచ్ మొబైల్ యాప్ యొక్క ఫుల్ రివ్యూ అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ యాప్లో మీరు ఫ్రీగా రిజిస్టర్ అవడం ద్వారా మీకు సైన్ అప్ బోనస్ కింద 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. అలాగే ఈ యాప్ని మీరు వేరే ఎవరికైనా రిఫర్ చేస్తే కనుక వాళ్ళకి 50 రూపీస్ వస్తుంది. మళ్ళీ మీకు అడిషనల్గా ఇంకొక 50 రూపీస్ అయితే వస్తుంది. సో ఈ యాప్లో మీరు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండానే కేవలం ఫ్రీగా రిఫర్ చేసుకుంటూ ఎవ్రీ మంత్ 15,000 రూపీస్ వరకు మనీ అయితే ఇందులో మీరు సంపాదించుకోవచ్చు. సో ఈ యాప్ అనేది మనకి కంప్లీట్గా క్రిప్టో కరెన్సీ బేస్ మీద అయితే రన్ అవుతుంది. ఇక్కడ క్రిప్టో కరెన్సీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది. బిట్ కాయిన్, ఎథీరియం కాయిన్, ట్రాన్ కాయిన్, లైట్ కాయిన్, రిపిల్ కాయిన్, ఇంకా మనకి చాలా క్రిప్టో కరెన్సీ కాయిన్స్ అయితే ఉన్నాయి. అలాగే ప్రజెంట్ చాలా మంది ఆల్టర్నేటివ్ ఇన్కమ్ కోసం ఈ క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఎందువల్లంటే ఈ క్రిప్టో కరెన్సీకి ఉన్న డిమాండ్ కానీ అలాగే దీని యొక్క గ్రోత్ కానీ చూసుకుంటే చాలా మంది దీని మీద ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎక్కువగా ఇంట్రెస్ట్ అయితే చూపిస్తున్నారు. సో మరి ఇదే యాప్లో మీరు క్రిప్టో కరెన్సీ బై చేయాలన్నా లేదా సెల్ చేయాలన్నా సరే మీకు గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం ద్వారా మీరు చాలా సింపుల్గా కొనొచ్చు, అలాగే అమ్మచ్చు కూడా. సో నెక్స్ట్ మనకి ఇందులో వచ్చే ఇన్కమ్ కూడా మనం ఇన్స్టెంట్గా మన బ్యాంకులోకి అయితే విత్డ్రా చేసుకోవచ్చు. ఇది మనకి ఒక ఇండియన్ ఎక్స్చేంజ్ యాప్ కింద అయితే మనకి వర్క్ చేస్తుంది. క్రిప్టో కరెన్సీని మన రూపాయల్లో కన్వర్ట్ చేయడానికి అలాగే మన దగ్గర ఉన్న రూపాయల్ని క్రిప్టో కరెన్సీ కింద కన్వర్ట్ చేయడానికి ఈ యాప్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు క్రిప్టో కరెన్సీ యొక్క గ్రోత్ అనేది లాస్ట్ 1 year నుంచి కంపేర్ చేసుకుంటే ఎలా ఉంది, తర్వాత ఇక్కడ మనకి ఫ్రీగా వచ్చిన 50 రూపీస్ని మన బ్యాంకులోకి మనం ఎలా విత్డ్రా చేసుకోవాలి, నెక్స్ట్ ఈ యాప్లో మనం ఎలా రిజిస్టర్ అవ్వాలి, సో ఈ డీటెయిల్స్ అన్ని నేను ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు అయితే చూడండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ యాప్ అనేది ఓపెన్ చేసి మనకి లాస్ట్ 1 year నుంచి క్రిప్టో కరెన్సీ గ్రోత్ రేట్ అనేది ఎలా ఉందో ఒకసారి మీకు చూపిస్తాను. సో దానికోసం ఇక్కడ నేను కాయిన్ స్విచ్ యాప్ అయితే ఓపెన్ చేశాను. సో నేను ఆల్రెడీ ఇందులో రిజిస్టర్ అయ్యాను కాబట్టి నాకు డైరెక్ట్గా ఓపెన్ అయింది. సో మీరు ఎలా రిజిస్టర్ అవ్వాలని దానికి నేను ఇదే వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఫస్ట్ అయితే నేను ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి ఇక్కడ బిట్ కాయిన్ ఉంది కదా, దాని మీద అయితే ట్యాప్ చేస్తాను. సో బిట్ కాయిన్ ట్యాప్ చేసిన తర్వాత ప్రజెంట్ బిట్ కాయిన్ వాల్యూ చూస్తే 14,84,805 రూపీస్ అయితే ఉంది మన ఇండియన్ కరెన్సీ బట్టి. సో మనకి ఇక్కడ కింద చూడండి ఇక్కడ 1 day, 1 week, 1 month, 1 year ఉంది కదా, ఇక్కడ లాస్ట్లోని 1 year అనే ఆప్షన్ నేను ఇక్కడ ట్యాప్ చేశాను. సో ట్యాప్ చేయగానే ఇక్కడ మీకు డిస్ప్లే అయితే చూపిస్తుంది. సో టాప్లో చూడండి ఇక్కడ 1 yearకి దీని వాల్యూ, 1 year బ్యాక్ దీని వాల్యూ చూస్తే మనకి 3,76,922 రూపీస్. అది ఈ రోజు వాల్యూ చూసుకుంటే 14,84,000. సో మరి 1 year బ్యాక్ ఎవరైతే ఈ బిట్ కాయిన్ని 3,76,000 రూపీస్ పెట్టి బై చేశారో ఇప్పుడు వాళ్ళు తీసుకున్న ప్రాఫిట్ అనేది 179% అయితే ఉంటుంది. సో మరి ఇంత ఎక్కువ ప్రాఫిట్ ఇచ్చే ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి ఇప్పటివరకు ఎక్కడా లేదు. ఓకే, తర్వాత మీకు బిట్ కాయిన్ తర్వాత మీకు నెక్స్ట్ ఇందులో సెకండ్ ఇథీరియం కాయిన్ ఉంది. సో ఇక్కడ ఇథీరియం కాయిన్ ఇక్కడ ట్యాప్ చేశాను. సో ఇది కూడా చూస్తే మనకి 1 day, 1 week, 1 month, 1 year ఉంది కదా, ఇక్కడ నేను 1 year మీద ట్యాప్ చేస్తున్నాను. సో 1 year మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మీరు చూడండి ఇక్కడ 1 year బ్యాక్ ఇథీరియం కాయిన్ వాల్యూ అనేది 8,452 రూపీస్ అయితే ఉంది. కానీ ఈరోజు దీని వాల్యూ చూసుకుంటే కనుక ఆల్మోస్ట్ మనకి 45,990 రూపీస్ అయితే ఉంది. ఓకే, అంటే దీని గ్రోత్ కూడా చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 327% అయితే ఉంది. సో ఇంత ఎక్కువ గ్రోత్ రేట్ ఉంది కాబట్టి చాలామంది ఇప్పుడు క్రిప్టో కరెన్సీ మీద ఇన్వెస్ట్మెంట్ అయితే పెడుతున్నారు. సో తర్వాత మనకి ప్రజెంట్ మనకి మంచి లీడింగ్లో ఉన్న కాయిన్ ఇంకొకటి ఉంది, అదే మనకి ఇక్కడ ట్రాన్ కాయిన్. సో ఇక్కడ ట్రాన్ ఉంది కదా, దాని మీద నేను ట్యాప్ చేస్తాను. సో ఇది చూడండి ట్రాన్ కాయిన్ వాల్యూ అనేది, సో 1 year బ్యాక్ దీని వాల్యూ అనేది మన ఇండియన్ రూపీస్లో 0.6 పైసా ఉండేది. ఓకే, అది ఇవాళ దీని వాల్యూ చూసుకుంటే 2 రూపీస్ ఉంది. సో ప్రజెంట్ ఇప్పుడు చాలామంది ఈ ట్రాన్ మీద ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్లు అయితే పెడుతున్నారు. ఎందువల్ల పెడుతున్నారంటే బిట్ కాయిన్, ఇథీరియం కాయిన్ అనేది దాని గ్రోత్ రేట్ చూశారు. ప్రజెంట్ ఇది కూడా ఏంటంటే మనకి చాలా తక్కువ రేట్లో ఉంది, అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక 2 రూపీస్ 28 పైసా అయితే ఉంది. కాబట్టి ఇప్పుడు దీన్ని కొన్ని బై చేసి పెట్టుకుంటే కనుక ఒక 1 year కానీ 2 years కానీ దీని వాల్యూ అట్లీస్ట్ ఒక 10 రూపీస్ పెరిగినా సరే మనం పెట్టిన దాని మీద ఆల్మోస్ట్ మనకి మంచి ప్రాఫిట్స్ అయితే వస్తాయి. ఓకే, అలాగే ఇందులో మనకి బిట్ కాయిన్ కాకుండా ఇంకా మనకి చాలా కాయిన్స్ అయితే ఉన్నాయి. సో ప్రతి కాయిన్కి కూడా మీరు సేమ్ ఇదే కంపారిజన్ అయితే మీరు చెక్ చేసుకోవచ్చు. సో బట్ ప్రజెంట్ మనకి మార్కెట్లో లీడింగ్లో ఉన్న కాయిన్స్ ఫస్ట్ అయితే బిట్ కాయిన్, తర్వాత ఎథీరియం కాయిన్, అప్కమింగ్ ట్రెండింగ్లో ఉండబోయే కాయిన్ ట్రాన్ కాయిన్. సో ఇప్పుడు మరి యాప్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, రిజిస్టర్ అయిన తర్వాత మనకు వచ్చిన 50 రూపీస్ అనేది ఎలా విత్డ్రా చేయాలో దాని గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు వీడియో కిందని డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మీరు లింక్ అనేది క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్కి అయితే కనెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మీరు ఇన్స్టాల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారు. సో క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఇన్స్టాల్ అవుతుంది. సో ఇన్స్టాల్ అయిన తర్వాత ఓపెన్ అయిన ఆప్షన్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత మీకు ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీ మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది, ఆ మొబైల్ నెంబర్ మీరు ఎంటర్ చేస్తారు. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఓటీపీ అడుగుతుంది ఆ మొబైల్ నెంబర్కి. సో ఇక్కడ నెక్స్ట్ క్లిక్ చేయగానే మీకు ఆటోమేటిక్గా ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ ఇక్కడ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తారు. తర్వాత ఇందులో మీకు ఒక పిన్ అయితే క్రియేట్ చేసుకోమని చెప్తుంది. 4 digit పిన్ అయితే మీరు ఇందులో క్రియేట్ చేసుకోండి.
సో పిన్ అనేది క్రియేట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ స్క్రీన్ అయితే విధంగా వస్తుంది. ఇక్కడ మీకు ఏంటంటే నెక్స్ట్ ఆటోమేటిక్గా మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. ఇన్స్టాంట్గా ఇక్కడ మీకు టాప్లో చూస్తే 50 రూపీస్ అయితే యాడ్ అయి ఉంటాయి. ఓకే, తర్వాత ఈ 50 రూపీస్ని మీరు అన్లాక్ చేసుకోవాలి. అన్లాక్ చేయాలంటే ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ కేవైసీ అనేది వెరిఫికేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ అన్లాక్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ అయితే విధంగా వస్తుంది. ఇక్కడ బేసిక్ వెరిఫికేషన్, తర్వాత పాన్ కార్డ్ వెరిఫికేషన్, తర్వాత మనకి ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్. సో ఫస్ట్ అయితే మనం బేసిక్ వెరిఫికేషన్ అనేది క్లిక్ చేయాలి. సో ఇక్కడ మీ ఫుల్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఈమెయిల్ అనేది ఇక్కడ మీరు ఎంటర్ చేస్తారు. ఇక్కడ నా డీటెయిల్స్ అయితే నేను ఎంటర్ చేసి ఇక్కడ వెరిఫై అనే ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈమెయిల్కి ఓటీపీ అయితే వస్తుంది. మనకి ఈమెయిల్కి ఏదైతే ఓటీపీ వచ్చిందో ఆ ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మనం నెక్స్ట్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి స్క్రీన్ అయితే విధంగా వస్తుంది, సక్సెస్ అని. ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ మళ్ళీ క్లిక్ చేయాలి మనం. సో ఇక్కడ మనకి బేసిక్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయింది. తర్వాత ఇప్పుడు మనం పాన్ కార్డ్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దానికోసం ఇక్కడ ఏంటంటే మనకి ఆల్మోస్ట్ 34% అయింది. ఇంకా మనం పాన్ కార్డ్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే క్లిక్ చేస్తాం. సో మనం పాన్ కార్డ్ ఏంటంటే మన చేతితో పట్టుకుని మనం కెమెరాతో ఫోటో అయితే తీయాలి. దానికి ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ ఫోటో తీసిన తర్వాత దాన్ని మనం అప్లోడ్ చేయాలి. ఓకే, ఇక్కడ మనకి టాప్లో చూపిస్తుంది చూడండి, రైట్ కలర్ టిక్ మార్క్ ఉంది కదా, ఇక్కడ మనకి రైట్ కలర్ టిక్ మార్క్ అయితే ఉంది కదా. సేమ్ ఇదే విధంగా మనం చేతితో పాన్ కార్డ్ని పట్టుకొని మనకి క్లియర్గా వచ్చేటట్టుగా ఫోటో అయితే తీయాలి, ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్. ఓకే, ఇక్కడ మనకి పర్మిషన్ అయితే అడుగుతుంది ఇక్కడ కెమెరాని అలౌ చేయమని. సో కిందనే మనకి ఎనేబుల్ కెమెరా అనే ఆప్షన్ ఉంది కదా, ఒకసారి చూడండి, దాన్ని మనం సెలెక్ట్ చేయాలి. సో సెలెక్ట్ చేయగానే ఆటోమేటిక్గా మనకి కెమెరా అయితే ఆన్ అవుతుంది. సో పర్మిషన్స్ ఇవ్వాలి మనం. సో మై డాక్యుమెంట్ ఈజ్ రీడబుల్ అని ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మనకి పాన్ కార్డ్ వెరిఫికేషన్ అయితే పెండింగ్లో ఉంటుంది. సో మనకి పాన్ కార్డ్ వెరిఫికేషన్ కోసం సబ్మిట్ అయితే అయింది. ఇక్కడ మీరు చూస్తే సబ్మిట్ వెరిఫికేషన్ ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేయగానే మనకి వితిన్ 2 to 5 మినిట్స్లో మనకి పాన్ కార్డ్ వెరిఫికేషన్ కూడా సక్సెస్ అయిపోతుంది. తర్వాత ఐడెంటిటీ కార్డ్ వెరిఫికేషన్, ఇక్కడ మనకి ఆధార్ కార్డు ఉంది, తర్వాత పాస్పోర్ట్, తర్వాత ఓటర్ ఐడి కార్డు. సో ఇక్కడ నేను ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేస్తున్నాను. సో మనం పాన్ కార్డ్ని ఏ విధంగా అప్లోడ్ చేసామో సేమ్ అదే విధంగా మనం ఇక్కడ ఆధార్ కార్డుని కూడా ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మన చేతితో పట్టుకొని ఫోటో తీసి దానికి అంటించాలి. సో ఇక్కడ మీరు చూడొచ్చు టాప్లో సేమ్ ఇదే విధంగా మనం ఆధార్ కార్డు ఫ్రంట్ సైడ్ కాపీ, బ్యాక్ సైడ్ కాపీ కూడా చేయాలి. ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు కెమెరా అనేది ఎనేబుల్ అవుతుంది. సో నెక్స్ట్ ఇక్కడ మనం ఆధార్ కార్డు కూడా సేమ్ మనం పాన్ కార్డ్ అయితే ఎలా తీసుకున్నామో సేమ్ అదేవిధంగా మన చేతితో పట్టుకొని దానికి పిక్చర్ క్లారిటీగా వచ్చేటట్టు ఫోటో తీస్తాం. సో ఇక్కడ కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేసిన కానీ మనకి ఇక్కడ కెమెరా అయితే ఎనేబుల్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ మనం అప్లోడ్ ఫోటో తీసిన తర్వాత ఇక్కడ మనకి మై కార్డ్ ఈజ్ రీడబుల్ అని ఆప్షన్ కదా కింద ఇక్కడ బ్లూ కలర్లో, దాన్ని మనం క్లిక్ చేస్తాం. సో ఆధార్ కార్డు మనకి ఫ్రంట్, బ్యాక్ సైడ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మనకి టేక్ ఏ సెల్ఫీ అనే ఆప్షన్ వస్తుంది. ఇక్కడ మనం కంటిన్యూ ఆప్షన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మన ఫోన్లో కెమెరా అయితే ఆన్ అవుతుంది. సో విధంగా మనం సెల్ఫీ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనం కన్ఫర్మ్ మై సెల్ఫీ అని ఉంది కదా బ్లూ కలర్లో, దా ఆప్షన్ అయితే మనం క్లిక్ చేస్తాం. సో ఓకే, సో నెక్స్ట్ మనకి థ్యాంక్ యూ మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ సబ్మిట్ వెరిఫికేషన్, ఇక్కడ మనకి ఆటోమేటిక్గా ఏంటంటే మనకి పాన్ కార్డు వెరిఫై అయిపోయింది. తర్వాత మనకి ఆధార్ కార్డు కూడా మనకి వితిన్ 2 to 5 మినిట్స్లో వెరిఫై అయిపోతుంది. సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కనుక ప్రీవియస్గా ఇక్కడ మనకి వాల్యూ అనేది 550 రూపీస్ అయితే ఉండేది. సో మనకి బిట్ కాయిన్ వాల్యూ అనేది అప్ అండ్ డౌన్ అవుతుంది కాబట్టి మనకి ఇక్కడ 3 రూపీస్ అయితే అడిషనల్గా యాడ్ అయింది. అంటే ఇక్కడ మనకి బిట్ కాయిన్ రేట్ అనేది పెరిగింది. సో మనకి ఎంతైతే బిట్ కాయిన్ 50 రూపీస్ ఉందో దాని మీద మనకి అడిషనల్గా 3 రూపీస్ అయితే పెరిగింది. ప్లస్ మనం యాడ్ చేసిన 500, అంటే టోటల్గా మనకి ఇక్కడ 553 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ ఉన్న ఈ 553 రూపీస్లోని 50 రూపీస్ సరిపడా బిట్ కాయిన్ వాల్యూ అనేది ఆల్రెడీ మన దగ్గర ఉంది. కానీ ఈ మొబైల్ యాప్లోని సింగిల్ ట్రాన్సాక్షన్ అనేది మినిమం 100 రూపీస్ అయితే ఖచ్చితంగా చేసి ఉండాలి. అంటే 100 రూపీస్ పెట్టి మనం విత్డ్రా చేసుకోవాలి, లేదా 100 రూపీస్ పెట్టి మనం బిట్ కాయిన్ బై చేయాలి లేదా సెల్ చేయాలి. ఇక్కడ మనకి 50 రూపీస్ వాల్యూ ఉంది కాబట్టి సో మనం బై చేయలేము, సెల్ చేయలేము, విత్డ్రా కూడా చేయలేము. సో దానికోసం మనం ఏం చేస్తామంటే ఒక 100 రూపీస్కి వాల్యూ అయ్యే బిట్ కాయిన్ అనేది ఇప్పుడు నేను బై చేస్తాను. సో దానికోసం ఇక్కడ బై అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకి చూడండి, ఇక్కడ వాల్యూ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది. 100 రూపీస్ మనం ఎంటర్ చేస్తాం, ప్రివ్యూ బై. నెక్స్ట్ మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మనం డిపాజిట్ చేసిన 500 రూపీస్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ మనం ఇక్కడ 100 రూపీస్ పెట్టి మనం ఇక్కడ బిట్ కాయిన్ అనేది బై చేస్తాం. అంటే ఇక్కడ 100 రూపీస్కి మనకి ఎంతైతే బిట్ కాయిన్ వాల్యూ వస్తుందో ఆ బిట్ కాయిన్ వాల్యూ అనేది మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, ఇక్కడ మనం బై నౌ అనే ఆప్షన్ని క్లిక్ చేద్దాం. సో ప్రజెంట్ బిట్ కాయిన్ వాల్యూ రేట్ కానీ ఇక్కడ బై నౌ అనే ఆప్షన్ అయితే నేను క్లిక్ చేస్తున్నాను. సో మనకి బిట్ కాయిన్ అయితే మనం ఆల్రెడీ బై చేయడం జరిగింది. సో నెక్స్ట్ మనం స్క్రీన్లో బ్యాక్ వచ్చిన తర్వాత ఇక్కడ మనకి బిట్ కాయిన్ అనే ఆప్షన్ ఉంది కదా కిందని,
దాన్ని మనం క్లిక్ చేయాలి. ఓకే, సో ఇక్కడ బిట్కాయిన్ అనే ఆప్షన్ ఉంది, దాన్ని క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ వాల్యూ చూడండి, కిందని 153.87 రూపీస్ అయితే ఉంది. సో ఇక్కడ మనకి ఈ 153 రూపీస్లోని 100 రూపీస్ అనేది మనం లేటెస్ట్గా బిట్కాయిన్ అనేది బై చేసాం. దాంతోపాటు మనకి ప్రీవియస్గా ఈ యాప్లో వాడు ప్రొవైడ్ చేసిన 50 రూపీస్ యొక్క బిట్కాయిన్ వాల్యూ కూడా మనకి ఇక్కడ యాడ్ అయింది. అంటే మనకి టోటల్గా 153 రూపీస్ అనేది మనకి బిట్కాయిన్ అయితే ఇక్కడ ఉంది ఇక్కడ. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని మనం సెల్ చేద్దాం. ఓకే, దానికోసం ఇక్కడ నేను సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి 153 రూపీస్కి ఎంతైతే బిట్కాయిన్ వాల్యూ ఉందో ఆ వాల్యూ మొత్తం మనకి ఇక్కడ టాప్లో అయితే డిస్ప్లే అవుతుంది. సేమ్ అదే నెంబర్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ సేమ్ అదే నెంబర్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేస్తున్నాను. ఎగ్జాక్ట్గా మిగిలిన ఏదైతే ఉందో సేమ్ అదే నెంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో ఇక్కడ ప్రీవ్యూ సెల్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తాను. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి సెల్ అయితే కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ సెల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాల్యూ కూడా మనకి ఇక్కడ 152, అంటే మనకి కొంచెం అమౌంట్ అయితే తగ్గింది. సో ఇక్కడ మనకి బిట్కాయిన్ అయితే మనం సేల్ చేసేసాం. సో ఇప్పటివరకు మనం ఏం చేస్తాం అంటే మనకి ఫ్రీగా వచ్చిన 50 రూపీస్ బిట్కాయిన్, అలాగే మనం 100 రూపీస్ పెట్టి ఏదైతే బిట్కాయిన్ కొన్నామో రెండు కలిపి సేల్ చేస్తాం. అంటే ప్రీవియస్ ఏదైతే 50 రూపీస్ బిట్కాయిన్ వాల్యూ ఉందో ఇప్పుడు మనకి అది INRలో కన్వర్ట్ అయిపోయింది. సో ఇప్పుడు మనం మనీ అనేది మనం బ్యాంక్కి విత్డ్రా చేయాలంటే కనుక ఇక్కడ చూస్తే ఇక్కడ పోర్ట్ఫోలియో ఆప్షన్ ఉంది కదా, దాన్ని అయితే మనం క్లిక్ చేయాలి. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ INR ఇండియన్ రూపీలో మనకి ఎంతైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే, సో ఇందులో మనం యాడ్ చేసిన 500 రూపీస్ ఉంది, అలాగే కంపెనీ వాడు ఇచ్చిన 50 రూపీస్ బిట్కాయిన్ వాల్యూ దాన్ని కూడా INRలో కన్వర్ట్ చేసాం. అది కూడా కలిపి టోటల్గా 552 రూపీస్ అయితే ఇక్కడ మన దగ్గర ఉంది. ఇందులో నుంచి ఇప్పుడు నేను అమౌంట్ అయితే నేను మీకు విత్డ్రా చేసి చూపిస్తాను. ఇక్కడ మనం క్లిక్ చేయాలి ఇండియన్ రూపీ అని. సో దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి 552 టోటల్ వాల్యూ చూపిస్తుంది. బై BTC లేదా రీఛార్జ్ వ్యాలెట్, డిపాజిట్ ఆర్ విత్డ్రా. ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ అయితే నేను ఇక్కడ క్లిక్ చేస్తాను. సో ఎంత అమౌంట్ మనం విత్డ్రా చేయాలనుకుంటున్నామో అమౌంట్ ఎంటర్ చేస్తాం. ఇందులో నుంచి నేను 100 రూపీస్ మాత్రమే విత్డ్రా చేస్తాను. సో ఇక్కడ 100 రూపీస్ అయితే ఇక్కడ నేను ఎంటర్ చేయడం జరిగింది. ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ విత్డ్రా అనే ఆప్షన్ని క్లిక్ చేస్తున్నాను. సో విత్డ్రా క్లిక్ చేయగానే మనకి స్క్రీన్ అయితే విధంగా వస్తుంది. మన బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ మనకి డిస్ప్లే అవుతాయి. సో ఈ డీటెయిల్స్ అన్ని మనం కరెక్ట్గా ఉన్నాయో చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ కన్ఫర్మ్ అనే ఆప్షన్ అయితే మనం ఇక్కడ క్లిక్ చేయాలి. సో నెక్స్ట్ ఇక్కడ మన పిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. స్టార్టింగ్ మనం ఏదైతే పిన్ క్రియేట్ చేసుకున్నామో ఆ పిన్ అనేది మనం ఇక్కడ ఎంటర్ చేస్తాం. సో ఎంటర్ చేసిన తర్వాత మన ఈమెయిల్ ఐడికి ఒక OTP అయితే రావడం జరుగుతుంది. సో మనకి ఈ యాప్ అయితే చాలా సెక్యూర్గా ఉంటుంది. సో OTP ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ యారో మార్క్ క్లిక్ చేస్తాం. సో క్లిక్ చేసిన తర్వాత మనకి నెక్స్ట్ స్క్రీన్ అయితే విధంగా వస్తుంది. INR విత్డ్రాల్ 100 సక్సెస్ఫుల్. ఓకే, అంటే మనకి 100 రూపీస్ అనేది డైరెక్ట్గా మన బ్యాంక్లో అయితే క్రెడిట్ అయిపోతుంది వితిన్ ఫ్యూ మినిట్స్లో. సో వాల్యూ చూస్తే మనకి ప్రీవియస్గా 552 ఉండేది, ఇక్కడ 452 అయితే అయింది. సో ఇక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ INR విత్డ్రా కూడా పెండింగ్లో ఉంది. మనకి వితిన్ ఫ్యూ మినిట్స్లోనే డైరెక్ట్గా మన బ్యాంక్లో అయితే మనీ క్రెడిట్ అయిపోతుంది. సో మనం ఏ ట్రాన్సాక్షన్ చేసామనేది ఇక్కడ మనకు డిస్ప్లే అవుతుంది. ఫస్ట్ 500 డిపాజిట్ చేసాం, తర్వాత 100 రూపీస్ పెట్టి బిట్కాయిన్ కొన్నాం, తర్వాత 152 రూపీస్ బిట్కాయిన్ అమ్మేసాం, తర్వాత 100 రూపీస్ విత్డ్రా పెట్టాం. సో ఇక్కడంటే మనకి ట్రాన్సాక్షన్ స్ట్రక్చర్ కూడా చాలా క్లియర్గా డిస్ప్లే అవుతుంది. ఓకే.